రాజన్న సిరిసిల్ల జిల్లాలో తుది దశకు చేరుకున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కరీం అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గంభీరావుపేట మండలం సముద్రలింగపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఎంత ధాన్యం సేకరించారో, ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ ఎంతవరకు పూర్తవుతుందో కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరుకుందని, తూకం వేసిన బస్తాలను మిల్లులకు వాహనాల ద్వారా తరలిస్తున్నామని నిర్వాహకులు కలెక్టర్కు వివరించారు. తూకం పూర్తయిన ధాన్యం బస్తాలను జాప్యం లేకుండా వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ సూచించారు. అలాగే ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ముందస్తుగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించిన కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించిన ధాన్యాన్ని వేగంగా అన్లోడింగ్ చేసేలా పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. రైతులు సన్న రకాల వరి సాగుపై దృష్టి సారించాలని కూడా కోరారు. ఈ తనిఖీలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, వ్యవసాయ అధికారిని అఫ్జల్ బేగం, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.